తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామంలో సహోదరి సహోదరులైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. చిన్న ప్రార్థన చేసుకుని మనం కార్యక్రమం ప్రారంభించుకుందామండి. ప్రార్థన. పరిశుద్ధుడైన ప్రియా పరలోకపు తండ్రి, మహోన్నతుడా, దయగలిగిన తండ్రి, గత కాలమంతా భయంకర దుర్దినాల్లో నాయన మీ కృపచేత కాపాడి నేటికి మీ కుమారుడైన క్రీస్తు ప్రభును బట్టి తండ్రి మాకు అనుగ్రహించిన క్షేమాన్ని, నెమ్మదిని, మీ సన్నిధిలో గడిపే కృప అనుగ్రహించిన మరొక పర్యం కృతజ్ఞతలు తండ్రి. ఈ సమయంలో మీ కుమారుడైన క్రీస్తు ప్రభు చివరి వారంలో మంగళవారపు రోజున మందిరంలో చేసిన కార్యాల గురించి ఆలోచిస్తున్న తండ్రి, మీ ఆత్మ సహాయం చేయండి. అర్థవంతంగా తెలియపరచడానికి నన్ను మీ సాధనంగా వాడుకోనండి. వినబోతున్నటువంటి ప్రియులైన వారందరూ సహోదరులను మీరు బలపరచండి. ఆసక్తి వినే కృపనిమ్మని యావత్తి కార్యక్రమిస్తున్న మాతో ఉంచి మమ్మల్ని దీవించుమని యేసు నామమున ప్రార్థన అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి, ఆమేన్. మంచిదండి ప్రియ దేవుని పిల్లలారా, మనం గత కొద్ది రోజులుగా లెంట్ డేస్గా క్రీస్తు శ్రమల ధ్యానాలుగా మనం కొన్ని భాగాలుగా చెప్పుకుంటూ మనం వస్తున్నామండి. దానిలోనే భాగముగా నిన్నటి కాల సమయంలో మొన్న క్రీస్తు ప్రభుల వారు యెరూషలేము మందిరంలోనికి గార్ధబ మీద వచ్చారు అని, ఆ మందిరాన్ని శుద్ధీకరించారని, ఆ సోమవారపు రోజున అంజూరపు చెప్పించాడు అని ఈ మాటలు మనం ఆలోచించాము. సో ఈ వారపు దినాలను పరిశుద్ధ వారపు దినాలు అంటారు అని మొన్న ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారపు దినాలు ప్రియమైన వల్లరా లోకాన్ని మార్చిన వారముగా చెప్పుకుంటారు. ఈ వారపు దినాలు ఈ క్రీస్తు ప్రభు యొక్క చివరి, అంటే శరీర సంబంధించిన చివరి కార్యాలు, ముగింపు కార్యాలుగా తలుచుకుంటూ ఉంటాం. మరొక మాటగా చెప్పాలి అంటే క్రీస్తు ప్రభుల వారు ఆ తండ్రి చిత్తాన్ని నెరవేర్చే చివరి సంఘటనలు, చివరి ఘట్టాలుగా మనం చెప్పుకోవచ్చు. ఈ పరిస్థితులలో యేసు ప్రభుల వారు దేవాలయాన్ని బాగు చేశారు, అంజూరపు చెప్పించారు. తర్వాత దేవాలయంకి వచ్చిన వాళ్ళందరినీ ఆ స్వస్థపరుస్తూ బాగు చేస్తున్నాడు. అద్భుతమైన బోధలు చేస్తుంటే అనేక మంది విశ్వాసం ఉంచి దేవుని వైపు తిరుగుతూ ఉన్నారు. లాస్ట్ సందర్భంలో ఈ పరిస్థితి అంతా దేవాలయంలోనికి వచ్చినప్పుడు ఆ మతాధికారులందరూ కూడా ఇంచుమించుగా ఖాళీ చేసి బయటికి వెళ్ళిపోయినట్లుగా కనబడుతుంది. ఈయనే శుభ్రం చేసి ఆ మందిరంలో వాక్యం చెప్తున్నట్లుగా, ఆ మందిరం అంతా కూడా ఆయన హస్తగతమైనట్లుగా, మొత్తం మీద వాక్యాన్ని ఆయనే తానే అన్నీ అయి ఉండి బోధిస్తున్నట్లుగా మాత్రం చివరి వారపు సంఘటనలు మనకి సాక్ష్యం ఇస్తున్నాయి. దానిలో భాగముగానే మంగళవారపు రోజున ఈ మతాధికారులు పెద్దలందరూ యేసు ప్రభు దగ్గరకు వచ్చి, ప్రియమైన వర్లరా, యేసు ఇదిగో ఏ అధికారం వల్ల నువ్వు చేస్తున్నావు, ఇది బోధి చేస్తున్నావు, స్వస్థపరి చేస్తున్నావు, దేవాలయం శుద్ధి చేసి ఒక్కటి కాదు అన్నీ చేసేస్తున్నావు. మేము ఎలా కనపడ్డాం? మేము మతాధికారులమి, ఇది మా అనుమతి లేకుండా ఎవరు రాకూడదు, అయినా నువ్వు వచ్చేసి బోధించేస్తున్నావు, అస్సలు నీకు ఎవరిచ్చారా ఈ అధికారం అన్నట్లుగా, దొంగల పడ్డ 6 నెలలకి కుక్కలు మురిగినట్లుగా ఏదో 2 రోజులు జరిగిపోయిన తర్వాత వీళ్ళు వచ్చి యేసుని ప్రశ్నిస్తున్నారు. సరే అడిగారు, యేసు ప్రభువుని అడిగారు కనుక, అంటే ఏదో ఒక మాటతో చిక్కుపరిచి ఆయన ద్వారా కాని మాట పలికించటము, లేకపోతే ఏదో ఒక కార్యం తప్పు రూపంలో, అంటే దేవునికి అవిధేయత వచ్చేటటువంటి విధానం ఏదో ఒక కార్యం జరిగించాలని ఏదో ఒక రూపాన్ని దుష్టుడు వెంటాడుతూనే ఉన్నాడు. దగ్గరగా ప్రారంభం నుండి చివరి గడి వరకు కూడా సాతానికి లొంగినటువంటి వాడు కాడు యేసు. అంటే వాడి యుక్తి కుయుక్తి మొత్తం సమస్తం వాడికి యేసుకు తెలుసు కనుక చాలా జాగ్రత్తగా అటాక్ చేసినట్లుగా లేఖనాలు మనకు ఆధారాలు కనబడుతున్నాయి గత సమయం అంతా. ఈ సమయంలో ఈ వాక్య భాగం చదువుకుందాం. ఎవరిచ్చారు అధికారము అని అంటున్నారు. సర్వాధికారిగా ఉన్నటువంటి తండ్రి ద్వారా సర్వాధికారం పొందుకున్న యేసునే ఈ మతాధికారులకు ఉన్నటువంటి మతాధికారులు వీళ్ళ యోదయ గలలి వీళ్ళు ప్రజలైనట్టు వీళ్ళు పరిపాలించుకునేటువంటి స్తోమతేలికి లేదు. రోమ ప్రభుత్వం వారి వీళ్ళని ఎలక్ట్ చేసి ప్రధానాధికారులుగా ఉంచితేనే వీళ్ళు ప్రధానాధికారులు, అంతే తప్ప వీళ్ళు స్వయంగా పరిపాలించుకునేటువంటి విధానం లేదు. అప్పటికి యోదయ గలలి పరిసర ప్రాంతాలన్నీ కూడా రోమ ప్రభుత్వ అండర్లో ఉన్నవి. వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు చేయాలి.
ఒకవేళ యేసుప్రభుని చంపాలి అనుకుంటున్నారు, చంపేయచ్చు. ఎలా చంపొచ్చు? ఏదైనా వ్యభిచారం చేత పట్టబడినప్పుడు రాళ్లతో కొట్టి చంపబడేటటువంటి ఆజ్ఞ మాకు ఉంది అనని ఆ రోమ ప్రభుత్వ అధికారులు ఒప్పించుకోవచ్చు. వాళ్ళకి ఆ పర్మిషన్ ఉంది. కానీ సిలువ వేసి చంపాలి అంటే అది ఒక రోమ ప్రభుత్వం చేతిలోనే ఉందో తప్ప ఇంకా ఆనాటి కాలంలో ఎవరి చేతిలో లేదు. ఒకవేళ సిలువ వేసి చంపేది ఏంటంటే ఆనాటికి ప్రపంచ దేశ చరిత్రలో అప్పటికి అది క్రూరాతి క్రూరంగా హింసాత్మకమైనది. మరి అంత భయంకరమైనటువంటి చావు ఏదైనా ఉంది ఆనాటి కాలంలో నేటి కాలంలో అనుకున్న సిలువ మీద మనిషిని చంపటం, సిలువ వేసి చంపటం. అలా చంపాలంత క్రూరంగా అనుకుంటున్నారు. ఈయన ఏ తప్పు చేశాడని ఏమండి? అలా చంపడానికి ఎన్నో ప్లాన్లు. శత్రువులు మిత్రులైపోతున్నారు, పలకకూడని మాట పలుకుతున్నారు, చేయకుండా క్రియ చేస్తున్నారు, ఆడకూడని అబద్ధం ఆడుతున్నారు. ఒక్కటి కాదు కదా, మొత్తానికి ఎన్ని చేసినా యేసు ప్రభువును మాత్రము చంపటం వారి వల్ల మాత్రం కాదు. ఎందుకంటే ఆయనకు ఒక టైం ఉంది. ఆ టైంలో ఆయనే తన ప్రాణాన్ని పెట్టడానికి వస్తున్నాడు. కానీ నువ్వు చంపేసినటువంటి విధానానికి ఆయన తీసుకుంటానికి అవకాశం లేదు. ఏమండి? ఆ చంపే టైం వచ్చినప్పుడు మీరే చంపునట్లుగా ఆయన ప్రాణాన్ని అప్పగించటం ఆ సాధనం మీరై ఉంటారే తప్ప మీకుగా చంపాలంటే ఎవరు చంపేటటువంటి అధికారం ఎవరి చేతిలో కూడా లేదు. యేసునే కాదు. ఏమండి? ఈరోజు నువ్వు నన్ను చంపాలన్నా మరొకరు చంపాలి అన్నా ప్రియమైన దేవుని బిడ్డలారా నీ చేతిలో చంపే శక్తి లేదండి. అంటే దాని అర్థము ఒక ప్రాణం పోవాలి అన్నా ఒక ప్రాణం ఉండాలి అన్నా ఏ మానవుని చేతిలో లేదు. అంటే ఇంకో మాటగా చెప్తే ప్రాణాన్ని కాపాడలేనోడు, ప్రాణాన్ని ఇవ్వలేనోడు ప్రాణాన్ని తీసేయటం మాత్రం తయారైపోయినట్లుగా అనిపిస్తుంది. ప్రాణాన్ని ఇవ్వలేడు, వాడు తీయలేడు. ఆయన అనుమతి కావాలి. రావాలి అన్న ప్రాణం, పోవాలి అన్న ఆయన అనుమతిస్తే ఇవన్నీ కూడా మిగిలినటువంటి వాళ్ళందరూ సాధనాలే. ఈ సాధనలు తొందరపడతనంతో ఏం చేస్తారంటే వాళ్ళు టైం రానప్పుడే వీళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి ఫెయిల్ అయిపోతూ ఉంటారు. టైం ఉంది ప్రతిదానికి. నా గడి ఇంక రాలేదంటాడు. ఆ గడి వచ్చేంతవరకు వీళ్ళందరూ అలా చూడాల్సిందే. కనుక ఇక్కడ ఏ అధికారం వల్ల చేస్తున్నావు అని అడిగారండి. ఏ అధికారం వల్ల అడిగారంటే ఆ మాట చదువు చూడండి. ఇందాక చదవలేదనుకుంటా. ఆయన దేవాలయంలోనికి వచ్చి, అంటే మత్తయి రాసిన సువార్త 21 అధ్యాయం 23 వచ్చినవండి నేను చదివేది. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం నీకెవడిచ్చెను అడగగా యేసు, నేనును మిమ్మల్ని ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేనును ఏ అధికారం వలన ఈ కార్యం చేయుచున్నాను అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చిన బాప్తిస్మము ఎక్కడి నుండి కలిగినది? పరలోకం నుండి కలిగినదా లేక మనుషుల నుండి కలిగినదా అని ప్రశ్నించారండి. ఒకవేళ ఇలా ఆల్రెడీ పరిశీలిసి కూడా అప్పుడు యోహాను దగ్గర బాప్తిస్మం తీసుకుంటే యోర్దాను నదికి వెళ్ళారు. అప్పుడు యోహాను గారు కూడా సర్పసంతానమా, మారు మనసు తగిన ఫలాలు ఫలించండి, మీకు ఎవడ బుద్ధి చెప్పాడు అన్నట్లుగా మాట్లాడాడు. మొత్తం మీద తీసుకున్నారు, అయిపోయింది. కానీ ఇక్కడ యేసుప్రభు అడుగుతున్నాడు, ఇది పరలోకం నుండి కలిగిందా మనుషుల నుండి కలిగిందా? మనిషి నుండి కలిగిందంటే మరి ఎందుకు ఆయన అంతగా వదిలేస్తారా? ప్రవక్త కదా, దేవుని నుండి కలిగిందంటే ఎందుకు మరి బాప్తిస్మం తీసుకుని ప్రశ్నిస్తారు కదా అని వీళ్ళు తెలివిగా ఏం చేసి నాకు తెలియదు అన్నారు. మతాధికారులకే తెలియదట. అప్పుడు యేసుప్రభు గారు అన్నారు, మీకు తెలియదని తెలిసిన దాన్ని తెలియదను అనే మాట తత్వం మీలో ఉంది కనుక, మీ మనసు నాకు తెలుసు కనుక, నాకు తెలుసుండి కూడా నేనైతే ఏం చేస్తాను సమాధానం మీకు చెప్పను అన్నాడు. కౌంటర్ సరిపోయింది. అన్న తర్వాత యేసుప్రభుల వారు ఈ భాగం 3 ఉపమానాలు చెప్పారు. ఉపమానాలు అనే వివరణ అయితే ఇచ్చేటప్పటికి చాలా టైం అవుతుందండి. దాని రిఫరెన్స్ ఇస్తాను. ఆ ఉపమానం పేరు చెప్తూ 1-2 మాటలు చెప్తాను. ఆ త్వరితగతిని మంగళవారపు స్టోరీ అంతా కూడా చేయాలంటే 21 అధ్యాయం నుండి 25 అధ్యాయం ముగింపు వరకు కూడా మరి ఇదంతా కూడా మంగళవారపు రోజున ఆ మందిరంలో వాక్యాన్ని బోధిస్తూ స్వస్థపరుస్తూ వాళ్ళకి ఉపమానాలు చెప్తూ ఈ మంగళవారంతో కూడా ఈ పరిసయ్యులు, శాస్త్రులు, మతాధికారులు ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారు. 4-5 ప్రశ్నలు వేశారు. యేసుప్రభు దగ్గరగా 5-6 ఉపమానాలు చెప్పాడు. ఇవన్నీ కూడా ఈ మంగళవారం రోజునే జరిగినాయి. ఎక్కడా అని అంటే యెరూషలేము మందిరంలోనే, ఆ దేవాలయంలోనే, మర్చిపోకూడదు. కనుక ఇక్కడ యేసు ఆ మాట చెప్పిన తర్వాత చెప్పనంటే ఆయన చెప్పి ఒక ఉపమానం చెప్పాడు. ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు. పెద్దోడు 2 పిల్లలతో చెప్పాడు. పెద్ద కొడుకుతో చెప్పాడు, తండ్రి
నాన్న పొలంలోకి వెళ్ళి పని చెయ్యి అన్నాడు. డాడీ నేను వెళ్ళను అన్నాడు. ఓకే. చిన్న కుమారుడు చెప్పాడు, నాన్న నేను వెళ్తాను అన్నాడు. వాడు వెళ్ళలే. కానీ పెద్దవాడు మనసు మార్చుకొని మొత్తం పొలంలో పనికి వెళ్ళి పొలంలో పని చేశాడు. యేసుప్రభుడు అడిగాడు, దీనిలో తండ్రి చిత్తం నెరవేర్చిన వాడు ఎవరంటే పెద్ద కొడుకు అన్నారు. ఓహో, బాగా చెప్పారు అనని ఇది ఒకటొకటి వాళ్ళ గురించి చెప్పుకుంటూ వస్తున్నాడు. వాళ్ళ మనసును మార్చాలి, వాళ్ళు గ్రహించాలి. వాళ్ళు చేస్తున్న క్రియ ఏదో ఒక రూపాన, ఉపమాన రూపాన, నయ్యనా భయనా, ప్రేమతోనా గద్దింపుతోనా, ఏమండి ఓ సలహా సూచనతోనా, ఏదంటే కానీ విషయం వాళ్ళకి అర్థమైతే ఈ చివరి గడియలోనైనా వాళ్ళు బ్రతుకులు మార్చుకుంటారని చివరి ప్రయత్నంలో చేస్తున్నటువంటి ఈ సంఘటనలండి యేసుప్రభుల వారు. అప్పటికి చేయవలసినటువంటి ఇవ్వాల్సినటువంటి అవకాశాలు అన్నీ ఇచ్చేసారు. ఇక లాస్ట్ కనుక ఇవి చేసి ఇది కూడా సరి చేసుకోలేదు అనుకోండి, ఇక మామూలుగా ఉండదు ఇక పరిస్థితి. మనకు తెలియంది కాదు కదా. కనుక అలా చెప్పినప్పుడు వాళ్ళు ఏమంటాడంటే, మీకంటే అంటే 20:31 అందుకు వారు మొదటి వాడు అనేది యేసు సుంకర్లు వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో ప్రవేశించుదురు అని మీతోనే చెప్తున్నారు. మీరు దేవుని రాజ్యానికి వెళ్ళేట రకాలుగా లేరు. విషయం అయితే అర్థమవుతుంది మీకు, కానీ బ్రతుకులు మాత్రం మార్చుకోవట్లేదు అని అలా చెప్పుకుంటూ వచ్చి రెండవ ఉపమానం ఏం చెప్పాడంటే, ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. అది 21:33 వచ్చినవండి. యజమాని ద్రాక్ష తోటను కౌలుకి ఇచ్చాడు, దూరదేశం వెళ్ళిపోయాడు. తదుపరి కొంత టైం అయిన తర్వాత ఆయన ఆ కౌలు ఇమ్మని కొందరు ఆయన యొక్క దాసులను పంపిస్తే దాసులందరినీ కొట్టి వాళ్ళు కౌలు ఇవ్వలే. సరే ఇవ్వపోయారు కదా అనుకుని ఆయన అప్పటిదాకా ఇంకా ఓపిక పట్టి తన కుమారుడిని పంపించాడు. తప్పనిసరిగా నా కొడుకు కదా ఇచ్చేస్తారులే కౌలు అనుకుని పంపిస్తే వీళ్ళకి ఏ దుర్బుద్ధి వచ్చింది, వీడంటే కుమారుడు కనుక వీడు వారసుడు, వీడు లేకపోతే మన ఆస్తి మనకు అయిపోద్ది అనుకుంటున్నాడు. అంటే కొడుకుని తీసేస్తే ఆస్తి ఇది అయిపోద్దండి, తండ్రి ఉన్నాడుగా పైన. ఏమండి ఇలా దుష్టాలోచన అంటే అజ్ఞానంతో కూడినటువంటి ఆలోచన ఎలా ఉందో చూడండి. మొత్తం మీద అన్నట్టుగానే కొడుకును పంపిస్తే చంపేస్తాడండి. ఇది ఎలా తెలుసా, తండ్రి అనే దేవుడు ఆ యొక్క యజమానుడిగా ఉంటే ఆ యొక్క వ్యవసాయానికి ద్రాక్ష తోట ఇశ్రాయేలు జనమైతే దాన్ని నడిపిస్తున్నటువంటి కౌలుదారులు అయితే ఆయన దగ్గర పంపించిన ప్రవక్తలు అయితే చివరికి తన కుమారుడి క్రీస్తుని పంపిస్తే చంపేశారండి. మొత్తం మీద ఇదంతా కూడా ఆ చిత్తసరంగా జాలిసరంగా మీరే న్యాయం పడినప్పుడు వాళ్ళని కొట్టి హింసించి తాడు న్యాయమేనని చెప్పారు. ఈ వీళ్ళకి అర్థమైపోయిందండి. ఏమంటే చూడండి 44 నుంచి చూడండి. ఆ మాట విన్న తర్వాత అంటే ఇక్కడ మీరు నిషేధించిన మూలకు తలరాయి అయింది, మీరు గమనించట్లని చెప్పుకుంటూ వచ్చి ఆ 3 వచ్చిన కాబట్టి దేవుని రాజ్యం మీ అదుండి తొలగింపబడి దాన్ని ఫలమిచ్చు అన్యులకు ఇవ్వబడని మీతో చెప్తున్నాను అంటే అయిపోతుంది. చివరి అవకాశం సద్వినియోగపరచుకుంటా. మీకు ముందు ఉపమానాల రీతి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అయినా ఎక్కట్లే. అప్పుడు ఏమనంటే ప్రేమ పెట్టారా, అప్పుడు ఏమనుకుంటున్నాం, మరియు ఆయన చెప్తున్నాడు, మరియు ఈ రాతి మీద పడువాడు తునకలైపోవును కానీ అది ఎవరి మీద పడునో వానిని నలిచేయనని ప్రధాన యాజకులను పరిసయ్యులను ఆయన చెప్పిన ఉపమానంలోను విని తమ్ముని గురించి చెప్పానని గ్రహించిరి. ఏం చేసిందంటే మొత్తం మీద మనతో చెప్తున్నాడు అనుకున్నాడండి. ఏ అధికారం ద్వారా చేస్తున్నావు ఎంత ఎక్కడైనా ఏమండి. అప్పటికి 2 ఉపమానాలు అయిపోయినాయి. ఆ 2 ఉపమానాలు పెళ్లి విందు పిలువబడినటువంటి వారు రమ్మంటే విందు సిద్ధపడి రండి అంటే సాకులు చెప్పారు. నేను పనుకుంటున్నాను లేకపోతే మరుగుతుంటున్నాను ఇలా అని సాకులు చెప్పారు. సో విందు ఏర్పాటు చేసింది వాళ్ళకి, కానీ భోజనం చేసిన లోకంలో ఉన్నటువంటి వేరే వాళ్ళు పిలవబడినటువంటి వాళ్ళు ఆ విందు సిద్ధపరిచిన తర్వాత మరలా వెళ్ళి పిలిస్తే రెండవ పర్యాయం వెళ్ళి పిలిస్తే సాకులు చెప్పారు. ఆ విందు చేసిన యజమాని ఆ బజార్లోకి వెళ్ళి అందరినీ పిలిచినామని చెప్పారు. పిలుచుకొచ్చారు, తినేసారు, అందరికి పెట్టేశాడు. అంటే పిలువనట్టు వారు అనేక మంది దానిలో ఏర్పరచబడి కొద్దిమంది అంటున్నాడు. నా ప్రియుడా సహోదరి, ఈ రోజున యేసు ప్రభు మాటని ఎంతో మంది ఆయన రక్షణ పొందుకున్నట్టు బిడ్డగా ఉంటున్నాం. పిలుపు రక్షణలో వచ్చాం. ఒకసారి రాబోతుంది పిలువడిన మనం ఏర్పరచబడే స్థితిలోనికి ఆయన చిత్తానుసారంగా ప్రవర్తన మన జీవితం ఉంటుందా? నేను న్యాయం ధరిస్తున్నామా? అన్నిటికంటే ముఖ్యంగా మనకు మరణించి తెలియచినటువంటి క్రీస్తు ప్రభు రక్షకుడని ఇతరులకు మనం తెలియపరుస్తున్నాం. ఎందుకు రక్షణ వారికి తెలియపరచకపోతే పాపం చేసినట్టుగా తప్పు చేస్తున్నాం కదా. కనుక జాగ్రత్తగా పిలువబడినటువంటి పరిస్థితిలో ఉండి తర్వాత ఏర్పాటు చేయబడిన పరిస్థితిలో కానీ ఫెయిల్ అయిపోతే యుగయుగాలకి నరకాగ్నికి పోతున్న సంగతి కూడా మనం కూడా గుర్తించాలి. కనుక ఎన్ని కార్యాలు అన్నిటి చేసినా ఫుల్గా రమ్మంటే వచ్చి తినడానికి ఎంత బాధ అయిపోయాడు. ఏమండి రోజును కూడా అనేక మంది సువార్తను చెప్పుతూ ఉంటే వారు క్షేమం కోరి
వారు ఉన్న స్థితి ప్రమాదం అని, వారు కానీ అలా మరి యుగయుగాలు నరకాగ్ని కూడా వెళ్ళిపోద్దని ఎంతోమంది దైవజనులు సువార్త చెప్తుంటే లోకానికి వెర్రితనంగా ఉందండి. కానీ మనకైతే రక్షింపబడుతున్న మనకైతే దేవుని శక్తి. కానీ అయినా మనం ఏం చేస్తున్నాం? మీలో వెర్రిని పోగొట్టేది సువార్త అన్ని పని ఈ రోజున చాలామంది లెక్క చేయట్లేదు. కనుక మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. ఆ చేసుకుని వెళ్ళే దాంట్లో మనం నిలిచబడకుండా యేసులో కూడా చివరి దశలో కూడా కడ వరకు ఎలాగైతే జరిగించారు, మనం కూడా సువార్త పనులు అలాగే కొనసాగించుకుందాం. చివరాకర ఒక రోజు తీర్పు ఉంది. వాళ్ళు వినకపోయినా వినినా వినకపోయినా మన పనిలో మాత్రం వెనకంజి వేయకుండా కడ వరకు క్రీస్తు వలె అలా ఆగించుకుంటే వారిగా ప్రతిష్ఠుడు ఉంటే అది ఆ వ్యక్తులకు ధన్యకరం అని, అది తండ్రి పనిని నెరవేర్చే బిడ్డలో చేయవలసిన బాధ్యత అని నేనైతే జ్ఞాపకం చేస్తున్నానండి. సో అదైపోయింది. రెండోది ఏంటంటే పునరుద్ధానం గురించి మరి సద్దుకాయలేమో పునరుద్ధానం లేదు అంటారు, పరిసయ్యులేమో పునరుద్ధానం ఉంది అంటారు. వాళ్ళ మధ్యన తేడాది. చనిపోయిన తర్వాత మరలా పెళ్ళిళ్ళు ఉంటాయనే సంగతి వీళ్ళు ఒక అనాలోచితన బోధ. ఏమండి, ఆ యొక్క చనిపోయిన తర్వాత ఆత్మలకు శరీరంలో కనుక పెళ్ళిళ్ళు పెడాకలే ఉండవు. మంచి చేస్తే దేవుడు నెమ్మది పొందే స్థలంలో ఉంచుతాడు పరదేశంలో, ఏదైనా చెడు చేస్తే అగ్నిలో పడేస్తాడు అంతే తప్ప మీరు అనుకున్నట్లుగా మీ మృత గ్రంథాలు మీరు అనుకున్నట్లుగా చచ్చిపోయిన మరలా తిరిగి పెళ్ళిళ్ళు చేసుకోరబ్బా అని చెప్తే అక్కడికి ఆగిపోయింది. ఇంకా తర్వాత ప్రియ దేవుని పిల్లలరా, ఒక శాస్త్రి వచ్చాడు. అయ్యా, ఆజ్ఞల్లో మరి శ్రేష్టమైనది మంచి ఆజ్ఞ ఏది అంటాడండి. ఏ ఆజ్ఞ అండి? ఇదే ముఖ్యమైన ఆజ్ఞ ఏది? ముఖ్యమైన ధర్మశాస్త్రం బోధించి ఆయనకి ఇన్నాళ్ళు బోధించిన ముఖ్యమైన ఆజ్ఞ అంటే ఆయనకి అర్థం కాల. యేసుప్రభుని అడిగాడు. సరే, ఆయన వచ్చి చెప్పాడు, నిన్ను వలె నీ పొరుగును ప్రేమించు. రెండో ఆజ్ఞ. ముందుదేమో నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణాత్మతో దేవుణ్ణి సేవించు. ఈ రెండు ధర్మశాస్త్రం అంతటికీ మూలము అని అంటే అక్కడికి ఆయన అయిపోయింది. ఈ ప్రకారంగా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ప్రియ దేవుని పిల్లలరా, వీళ్ళందరూ ఇలా చేస్తుంటే ఇక పరిశీలి శాస్త్రుల దగ్గరకు వచ్చి 23వ అధ్యాయంలో వీళ్ళు మాత్రం ఫుల్గా కౌంటర్ ఇచ్చేసాడండి. మందిరంలో ఉండరు వీళ్ళంతా. ఆనాటి ప్రజలు కూడా మందిరంలోనే ఉన్నారు. మందిరంలోనే అందరి మధ్య జరుగుతున్న స్టోరీ ఇది. కనుక ఈ ధర్మశాస్త్ర ఈ బోధించేటటువంటి వాళ్ళ స్థితి ప్రస్ఫుటంగా బయట పెట్టేశాడు. ప్రజలందరూ కూడా వింటున్నారు. ఏమని? మీరు అంధులు, వేషధారులు, సున్నం కొట్టిన సమాధులు. ఏమండి, మీరు ఎలా ఉండారంటే ప్రతిభాగం అన్నీ ఇవ్వాలి మంచిదే అని అనుకొని కనికరాన్ని విడిచిపెట్టేస్తున్నారు. దయను కనికరం లేకుండా చేసుకుంటున్నారు అని మొత్తం మీద వీళ్ళని గట్టిగానే లెఫ్ట్ రైట్ ఇచ్చేసాడండి. ఏంటి ఈ 23వ అధ్యాయం అంతా కూడా కేవలం పరిచయాల్ని మరి కౌంటర్ ఇస్తూ ఆ పరిచయం చేసిన క్రియలన్నీ మీరు మా బోధకులై ఉండి ఇంత అధ్వానంగా మీ చేత నడిపించబడేటటువంటి వారిని మరింత నరకపాత్రం చేస్తున్నారు. మీరు పరలోకం వెళ్ళరు, పరలోకం వెళ్ళేటటువంటి వారికి తలుపు మూసేస్తున్నారు. అసలు పరలోకం తాళపు చేసి మీరు ఎత్తుకెళ్ళిపోయారు. ఏమండి, అదే పేతురు గారికి ఇచ్చాడు ఆయన. ఏమండి, ఇప్పుడు మనకు కావాల్సిన మాటను చూస్తే ఇకపోతే ఇక్కడ ఒక మాట నేను చదివి వినిపిస్తానండి. అదే 23వ అధ్యాయము 33వ వచనం అండి. ఇక అప్పుడు వాళ్ళు అంటున్నాడు, పరిశీలి శాస్త్రిని అక్కడ ఉన్న పెద్దలు ఆ ప్రజలతో అంటున్నాడు, సర్పములారా, సర్ప సంతానమా, నరక శిక్షణ ఎలాగ మీరు తప్పించుకుందరు అంటే వీళ్ళు ఎలా ఉండరు? సర్ప సంతానమా, సర్పములారా. సర్పానికి పుట్టింది సర్పమే. అదే సర్పం అంటే పాము పిల్లలారా, పాములారా, పాము మీరు కన్నటువంటి వారు పాము పిల్లలారా అని పిలిచినట్లుగా ఉందండి. అంటే పాము పిల్లలారా. ఇదే మాట యోహాను గారు అన్నారు కదా మనోసారి 3వ అధ్యాయంలో. సర్ప సంతానమా అంటే పాము పిల్లలారా అంటే సాతాను సంబంధులారా. సర్పం సాతాను కదండి. ఆ రూపంలోనే కదా వచ్చి మంచిని పాడు చేయడానికి వేసిన ప్లాన్ దైవం చిత్తాన్ని మరి భంగపరచడానికి సర్పం రూపంలో వచ్చినటువంటి సాతాండే కదండి. ఇక్కడ కూడా అదే. మీరు ఎవరో తెలుసా? మీ క్యారెక్టర్ నాకు అర్థమైపోతుంది. మీరు అడిగే ప్రశ్నలు, మీరు చేసే క్రియలు, ఎదురు తిరిగేటటువంటి విధానం సర్పానికే ఉంటాయి అవి. కనుక సర్ప సంతానం ఇచ్చేసాడండి. వాళ్ళ క్యారెక్టర్ చెప్తున్నాడు. మీరు ఎంత భయంకరులు అంటే సర్పం ఏం చేస్తుంది? కరవటమే కదా, ఎదుటి వ్యక్తిని నాశనం చేయటమే కదా. సో 35 అండి. నీతిమంతుడైన హేబేలు రక్తము మొదలుకొని బలిపీఠము వరకును దేవాలయమునకును మధ్యన మీరు చంపిన బరకియా కుమారుడు జకరియా రక్తం వరకు భూమి మీద చిందింపబడిన నీతిమంతుల రక్తం అంతా మీ మీదకి వచ్చును అన్నట్టుగా వీళ్ళు ఒక రోజున పిలాతు దగ్గర కూడా అన్నారు.
ఈ నీతిమంతుడు ఏమి చేయలేదు అంటే వీళ్ళందరూ ఏమన్నారు తెలుసా? ఆ నీతిమంతుడి రక్తం మీద మా మీద మా పిల్లల మీద పడుగాక అన్నారు. ఇప్పటికే వీళ్ళేమో ఇదంటారు చూడండి, మునిగిపోయి ఉండారు. భయంకరమైనటువంటి విగ్రహారాధన, అది భయంకరమైనటువంటి మర్డరిస్ట్గా కనబడుతున్నారు. అయినా సరే క్రీస్తు ప్రభు ఒక చివరి అవకాశం ఇద్దారని చెప్పి వాళ్ళ స్థితి అంతా చెప్తుంటే వాళ్ళు మాత్రం వినలే. అయినా మరొక పర్యాయం యాక్చువల్ మందిరం చూసి యేసు ప్రభువులు మరలా బాధపడుతున్నారండి. ఆ ఎంట్రన్స్ అయినప్పుడు, ఆ గార్ధబం మీద వచ్చేటప్పుడు ఎంట్రన్స్ అయినప్పుడు బాధపడ్డాడు, ఏడ్చాడు. ఇక్కడ బాధపడి తను ఒక కోడితో పోల్చుకున్నట్లుగా చెప్తున్నాడండి. కోడితో పోల్చుకున్నట్లుగా చెప్తున్నాడు. దాని వివరణ 2 మాటలు చెప్తాను, ఇక్కడ వినండి. ఏంటంటే చూడండి, మత్తయి సువార్త 23:37. యెరూషలేమా యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచు ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగా చేర్చుకొనును, అలాగే నేనును మీ పిల్లలు ఎన్నో మార్లు చేర్చుకొనవలని ఉంటిని గాని మీరు వెళ్ళకపోతిరి. ఇదిగో మీ ఇల్లు మీకు ఇవ్వబడి ఉన్నది. ఏమండి, నేను ఎన్నో పర్యాలు కోడి పిల్లలను తన రెక్కల క్రింద చేర్చుకున్నట్లుగా ఎన్నో పర్యాలు ప్రయత్నం చేశారు. మీరేంటి చంపేటటువంటి వారు. ఎందుకు చంపుతారు అంటే, దుష్ట సంబంధి అయితేనే ఒక వ్యక్తిని చంపుతాడండి. మనిషిని చంపుకోరండి. మృగము అది అలా చేసేది. అట్టి స్థితులకు వచ్చినటువంటి తత్వం కలిగినటువంటి వారు అంటే దాని అర్థము దుష్ట సాంగత్యము. దుష్టుడు సర్ప సంతానం. వీళ్ళు అసలు వీళ్ళు ఎవరి సంతానము? మత బోధకులు. యొక్క యోధా జాతిని అంతా కూడా ఆ యొక్క మతం పరమైనటువంటి విషయాలన్నీ కూడా కర్మకాండలను జరిగించేది వీళ్ళే. కానీ వీళ్ళే ఎలా ఉన్నారు ఇప్పుడు? ఇలా ఉన్నారు, సర్ప సంతాలయ్యారు, పాము పిల్లలు అయిపోయారు. ఇంకా పాము పిల్ల ఇతర క్షేమాన్ని ఏం కోరుతుంది? కనుక చంపేట స్థితిలో ఉన్నారు కనుక అని యెరూషలేం టోటల్గా మరలా ఒకసారి యేసు ప్రభు వారు ఆ చివరి వారంలో మొదటి రోజున అన్నారు. ఇదిగో ఈ 3వ రోజు కూడా మరలా ఆ మందిరం బోధిస్తూ వాళ్ళని చూసి మాట్లాడుతున్న మాట, కోడి తన మరి రెక్కల క్రింద చేర్చుకున్నట్లుగా. అంటే ఇక్కడ ఒక మాట చెప్పాలండి. ఇప్పుడు కోడి పిల్లలు ఉన్నాయి కదా, ఆయన కోడి పోస్టుగా తీసుకున్నాడు. పిల్లలు ఆ యూదులు అనుకోండి. ఏమండి, ఆయన కోడితో పోల్చుకొని చెప్తున్నమాట. కొన్ని సందర్భంలో కొదమ సింహంగా అన్నాడు. ఏమండి, తను తగ్గించుకున్న రీతిలో చాలా విషయాలు ఆయన గురించి చెప్పబడిన మాటలు ఉన్నాయి. ఇక్కడ కోడితో పోల్చబడినట్లుగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే ఒక ప్రమాదంగా పైన గ్రద్ద కానీ పరిస్థితి అన్న విషయం తెలిసేది ఎవరికి? తల్లికి తెలుస్తుంది, తల్లి కోడికి తెలుస్తుంది. పిల్లలు పరిసర ప్రాంతాల్లో మేస్తున్నాయి అనుకోండి, తల్లిని విడిచిపెట్టి ప్రక్కన ఉంటాయి. ఒకసారి కుక్క అందంటే ఇక అక్కడ పైన ఏం జరుగుతుందో, ఎవరు వస్తున్నారు ఏంటో అనేది పట్టించుకోకుండా ఆ పిలుపు వినగానే ఈ రెక్కలు పెట్టేటప్పటికి ఆ పిల్లలన్నీ కూడా ఎక్కడికి వచ్చేస్తాయి? ఆ కోడి ఆ రెక్కల క్రిందకు వచ్చేస్తాయి. తద్వారా పైనుండి ప్రమాదం నుండి పిల్ల తప్పించబడుతుంది. మాట అర్థమైందండి? కనుక అలా పిలిచినప్పుడు అలా వచ్చేస్తాయి కోళ్ళు. నేను ఆ కోడిలాగుండి మిమ్మల్ని ఎన్నో పర్యాలు మరి పిలిచి దగ్గరికి పిలవాలని, మీరు ఇంత భయంకరులైనా, ఇంత మీ పనికిమాలిన బ్రతుకు మీరు జీవిస్తూ ఉన్నా, మీరు పనికొచ్చేవాళ్ళు కాదు. పనికొచ్చేటటువంటి విధానంలో పెంచేట తత్వం మీకు లేదు. చంపడమే మీ వంతు. ఏమండి, అట్టి వారిని అయిన సరే ప్రేమించి నేను పిలిస్తే మీరు రాలే అంటే మీ ఇల్లు మీకు ఎడవబడింది. ముందు చెప్పుకున్నదా, ఎవరు రాయి మీద పడతాడు, లేకపోతే రాయి వచ్చి ఎవరి మీద పడదో తునకలే అని విషయాలన్నీ వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితిని అంతా కూడా ప్రస్ఫుటంగా చెప్పుతూ, మీకు రాబోతున్న ప్రమాదం, మీరు ఇంత డేంజరస్లో ఉన్నారు, డేంజర్ జోన్లో ఉన్నారు, దాని నుండి తప్పించబడే మార్గాన్ని చెప్తున్నాను అని అన్నా వినట్లేదండి, పట్టించుకోవట్లేదండి. అంటే మీ ఇల్లు మీకు ఎడవబడింది అన్నట్టుగా చెప్తాడండి. ఇక్కడ మనందరి గురించి మరొక మాట చెప్పుకుందాం. ఎందుకంటే ఈ రోజున కూడా అనేక మంది దైవజనులు అనేక రకాలైన తెలిసినటువంటి బిడ్డలతో, బ్రదర్ సిస్టర్, ఇదిగో ఈ స్థితి మంచిది కాదు, ఈ విధానం మంచిది కాదు, మీ జీవితానికి ఇబ్బంది అని దైవజనులైనటువంటి ఎంతోమంది వారి తినకో ఎంతో శ్రమపడి వారికి సువార్తను చెప్తుంటే, ఆ చెప్పే వాళ్ళకి ఎంత ఆటంకాన్ని కలిగిస్తున్నారండి. ఆ చెప్పేటటువంటి వారిని మాకు తెలియదా అన్నట్లుగా చంపటానికే చూస్తున్నారు, లేకపోతే గేలిపరచడానికే చూస్తున్నారు, సువార్తకు అడ్డు తగులుతున్నారు. ఒక మాట చెప్పమంటారండి, సువార్తకు అడ్డు తగిలినటువంటి వారందరూ కాలగర్భంలో కలిసిపోయారు, కానీ సువార్త మాత్రం ఆగిపోలేదు. రోజు రోజుకి ప్రవర్తమానం అంటే రోజు రోజుకి ఆ రేంజ్ పెరుగుతున్నది తప్ప తగ్గించటం, అడ్డుకట్ట వేయటం భూమి మీద పుట్టినటువంటి మనుషుడు ఎవ్వడం వల్ల కూడా కాదు. కొన్ని ఆటంకాలు వస్తాయి, కంగారు పడకూడదు. ఆటంకాలు వచ్చినాయి కదా అనుకుని మనం నిరుత్సాహపడిపోయి ఇంకేముంది అయిపోయిందని కృంగిపోకూడదు. చేతగానే వాళ్ళం అయిపోతాం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళాలి. పొగిడే వాళ్ళు పొగడనియాలి,
తిట్టేవారు తిట్టనివ్వాలి. నువ్వు నీతిని తప్పకుండా నీ పని చేసుకుంటూ నువ్వు నీ కడ వరకు నమ్మకంగా నువ్వు వెళ్ళిపోవాలి. ఈ జీవో పాస్ మనకు ఉండాలండి. ఇక ఒకరు తిట్టేవాడు వాడితో మనం రివర్స్ పెట్టుకున్నంత మాత్రాన ఇంకా రాడు కదా, వాడు 10 మంది చెడగొడతాడు కదా. అలా అనుకున్నప్పుడు మనం ఇంకెవరికి చెప్తాం? మరి మన సహనం ఏది, మన ఓర్పు ఏది అనేది కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందేమో నా భావన అండి. అంటే ఇలా జరుగుతున్నప్పుడు ఎవ్వరు ఏమనకుండా ఫ్రీగా యేసు రక్షకుడు హో అని అనుకుంటూ చెప్పేసేస్తే ఇక నువ్వు పనోడువా? అంతేనా? అదే కరెక్ట్. మరి యేసుప్రభు ప్రారంభం ఇన్ని రకాలుగా ఇన్ని బాధలు పట్టించుకుని సహించుకుంటూ వెళ్ళిపోయాడు. ఒకవేళ ఆయన మాట్లాడితే ఏమవుతారు? ఒక్కరు మిగులుతారా? అసలు ఒకవేళ ఆయన ఇట్లాంటి వాళ్ళు మాట్లాడితే ఒకరు మిగులుతారా? మరి యేసుప్రభు చెప్పింది ఏంటి? నా నామ నిమిత్తము మత్తయి సువార్త ఆలోచించి చెప్తాడు కదా, మేము నిందించి హింసించి మీ మీద చెడ్డ మాటలు అబద్ధంగా పలికినప్పుడల్లా మీరు ధన్యులు అవడానికి వస్తున్నాయేమో. అలా అన్నా సరే ఏం మాట్లాడతలేదనుకొని ఒకరు ప్రాణమైతే వదిలేస్తే నా గురించి ప్రాణం పోగొట్టుకున్నాడైతే దాన్ని దక్కించుకుంటాడని ఆయనే చెప్పాడు కదా. మరి ఇలాంటివి కూడా కొద్దిగా ఆలోచిస్తే బాగుంటుందేమో అని అనుకుంటున్నానండి. ఒకవేళ కామెంట్ పెట్టి అల్లరి చేసుకునే కన్నా ఈ మాట విన్న తర్వాత ఏదైనా ఆలోచన అయితే నాకు ఫోన్ చేయండి బ్రదర్ గారు, సిస్టర్ గారు. అది వాస్తవతీతం అయితే మీ నమస్కారం పెట్టి దిద్దుకుంటా. కనుక సమయాన్ని బట్టి నేను చెప్పే ఒక మాట ఏంటంటే, ఇలా ఆయననే అంత చేశారు. మనం కూడా వెళ్ళినప్పుడు ఎన్నో వస్తూ ఉంటాయి. సేవ అంటేనే చావండి. అలా చావుకు తెగిస్తేనే అక్కడికి వెళ్ళాలండి. నాగటి కాడి మీద మనకు తెలిసినయే. అలా కాకుండా దీని నుండి ఏదో వచ్చేస్తుంది, ఏదో చేసేయాలనుకుంటే ఎలాగండి? మరి ఇలా అనుకుంటే భక్తులైన వారు ఎవరు జీవితం ఏదో ప్రశాంతంగా ముగిసిందండి? సువార్త చెప్పినా, లేకపోతే ప్రవక్తగా ఉన్నా, లేకపోతే దేవుని మాటలు చెప్పినా ఏ వ్యక్తి బ్రతుకు ప్రశాంతంగా ఉంది? మనతో ప్రశాంతంగా ఉండాలి. అడ్డొచ్చిన వేసాం కలిసామంటే ఎలాగే? కూర్చొని ప్రార్థన చేద్దాం, మరలా అక్కడికే వెళదాం, వాళ్ళకి చెప్తానికి ప్రయత్నించేద్దాం. తప్పనిసరిగా దేవుడు నిన్నటిగా ఒక రకంగా రేపుడు మరొక రకంగా తప్పనిసరి మార్పు చెంది ఆ ఊళ్ళో అతనే దేవునికి ఒక సాధంగా మార్చబడతా అవకాశాలు ఉంటాయని నా భావన. సోగర్ల పౌలట్లుగా కనుక మేము దేవుని పిల్లలరా ఆలోచించేద్దాం. కనుక ఇక తర్వాత ఎట్టు ఉంది కనుక రాకడ గురించి చెప్పాడు. ఇంక 2 మాటలు ఇస్తానండి. రాకడ గురించి చెప్పాడు. రాకడలో ఏం జరగబోతుంది, దేశం మీదకి దేశం యుద్ధాలు భూకంపాలు చెప్పుకుంటూ వచ్చి ఆ ఎర్లేం నాశనాన్ని గురించి కూడా చెప్పి ఆ తర్వాత ఆ రాకడ మొత్తం యుగాంతం ఏం జరగబోతుందో, ఆ యుగంలో ఉన్నటువంటి ప్రజలకు ముందు మీకు ఏం జరగబోతుందో ఆ మతానికి అది కొలిపించి ఇక అబద్ధ ప్రవక్తలు, అబద్ధపు క్రీస్తులు, అబద్ధపు బోధకులు, ధర్మ విరోధులు అందరూ వస్తారు. జాగ్రత్త వినండి అని చెప్పుకుంటూ మొత్తం రాకడ గురించి చెప్పారండి. తర్వాత జనకు వచ్చరికి 23 ఉపమానాలు మనకు కనబడతాయండి. ఏమేమి ఉపమానాలు? ఇది మంగళవారం రోజున జరిగిందేనండి. ఇక ఈ రాకడలో ఉన్నటువంటి వాడు సరే రీతి ఎలా సిద్ధపడాలి 25 అధ్యాయంకి వచ్చేటప్పటికి ఏమండి అంటే ప్రమాదంలో ఉండరు కనుక ఆ ప్రమాదాన్ని ఇదిగో ఈ విధంగా వస్తుంది, మీ మరి కూలగొట్టబడుతుంది, లోకం మీద కూర్చున్న శ్రమలు వస్తాయి. ఈ లోకంలో ఈ శ్రమలో మీరు తప్పించబడాలి అంటే తప్పనిసరిగా ఈ చివరిసారైనా మీరు అంగీకరించండి అన్నట్టు కేసు చెప్పిన వినలేదు. సో వెనకపోతే ఈ రాకడలో తీర్పు ఎలా జరుగుతుంది తీర్పు గురించి చెప్పిన సందర్భాన్ని 25 జన్మ చూస్తామండి. 10 మంది కన్యకల స్టోరీ తెలుసుదండి. 5 తప్పిబడిన తర్వాత వస్తారు. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మా అనేక మంది క్రైస్తవ జీవితాలు ప్రారంభ దశలో చాలా ఆనందంగా ఉంటాయి. ఆహా ఓహో ఏ రోజు మానరు, అన్ని విషయాలు చక్క జరిగిపోతుంటాయి. రాను చివరికి ఏమవుతారో తెలుసా? ఇదంతా వచ్చేసింది అన్నట్టుగా చివరాకారికి చివరి దశలో ఫెయిల్ అయిపోతారు. ఎప్పుడైనా సరే ఫెయిల్ అనేది చివరినే ఉంటుందండి. లెక్కలోకి చూసే చివరినే కదండి. ఆ చివరి వరకు అందుకే దేవుని వాక్యం అంతం వరకు నమ్మకంగా ఉండాలి. మీడియా నేను అంత ఉన్నాను, అంత చేసాను, ఓకే మంచిదే, దాన్ని కాపాడుకుంటూ అంతవరకు వెళ్ళేటట్టుగా చూడాలి అనే సంగతిని ఇదిగో 10 మంది ఎన్నికల ద్వారా మనకు అర్థమవుతుంది. అలాగే 2వ మాటగా చూసినట్లయితే ప్రేమ పిల్లల 2వ మాటకి ఏం చెప్పాడు? తలాంతులు ఇచ్చాడు. ఏమండి ఎవరి టాలెంట్ ఆ టాలెంట్ బట్టి ఇస్తాడు. నీ సామర్థ్యత, నీ బలం తెలుసు, నీ బలహీన తెలుసు, టోటల్గా హిస్టరీ తెలుసు. ఎందుకు అంటే ఆయన కూతురులేట్టు అంతా ఆయన చూస్తాడు. ప్లస్ మదర్ కూడా రచనలో ఉన్న కనుక ఆయనకి తెలియదు ఏముంది. అందుకే నీ సామర్థ్యత బట్టిస్తాడు. అంతేగాని చాలా మంది దయచేయడానికి కుదరగా మాట్లాడుకున్న మాటలు ఆయన 100 మంది ఉన్నారు, 50 మంది ఉన్నారు, 10 మంది ఉన్నారు, 20 మంది ఉన్నారు అని వారెవరినో చూసి నువ్వెందుకు భంగపడతావు? నీకు ఇచ్చినట్టు ఇచ్చిన దాంట్లో నువ్వు నమ్మకంగా చెయ్యి. పెద్దగా ఇంక్రీజ్ అవ్వాలంటే దేవుడు చేస్తాడు. ఒకటి లెక్కలు చూసేటప్పుడు వాళ్ళు ఏమో పెద్ద లెక్కలు ఎక్కువగా చెప్పాలి, పొరపాట్లు ఉంటే ఏముంటాయో చర్మ తీసేస్తాడు పట్టుకొని. నీ లెక్క సింపుల్ అయిపోద్ది. నాకు 10 ఇచ్చాను, ఆ 10లో నమ్మకంగా ఉన్నా, ఈజీగా అయిపోద్ది. 5 ఇచ్చాడు, 5 ఇచ్చాడు, 2 చెప్పి ఇలాంటి అసూయిగా ఆలోచించుకొని భూమిలో పెట్టాడు, 2 తీసేసాడు. అంతేకాదు దీన్ని బట్టి మనకి ఏమని కావాలి? చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేస్తే
ఎంతైనా మంచిదని అసూయ పడకండి. చిన్నవండి పెద్దలు 10,000 ఉండని 10,000 మందికి లెక్క చెప్పాలి. ఏమండి 5 మంది ఉన్నారు, నాకు ఒక 5గురు ఉన్నారు. 5గురును చేద్దాం. మన సామర్థ్యం బట్టి ఏమిటి ఇచ్చు, మన తీరుని బట్టి ఇచ్చాడు. ఒక కరగాలి చేయంటే మనం చేసే ఒళ్ళు మనస్ఫూర్తిగా చేసే పనులు బట్టి ఇంకో 10 మంది ఇస్తాడు. గొర్రెలు కట్టాయి. నన్ను అడుగు జనములను స్వాస్థ్యం ఇస్తానంటాడు కదా 2 కీర్తనలు. మనం అడుగుదాం కంటే అందుకని ఎలకించి ఏముంది అసూయ లేనిపోయిన కోపం దేవుని కోపం మన తీసుకోవడం తప్పేది కదా. వద్దండి, నీకు ఇచ్చిన దాంట్లో ఎంత ఇస్తే అంత తృప్తి ఎప్పుడైతే కలిగి ఉంటావో, ఏ ఇష్టం ఉంచాడు ఆ స్థితిని బట్టి పౌలు వలే నువ్వు తృప్తి పడతావో అప్పుడు భిన్న అవుతావు. ఆ అన్ని పసులు దేవుని పౌలు వల్ల సృష్టించేటటువంటి వాళ్ళు, అదే కదా పిలిపి పత్రికలో చెప్తాడు అనే భావన మనకు ఉండాలి అని నేనైతే జ్ఞాపకం చేసుకుంటున్నానండి. సరే, ఇంకా రెండో మాట ఏంటి, గొర్రెలు మేకలు చివరాఖరి ఫైనల్కి వచ్చేసింది. వీళ్ళందరికీ ఏం చేసిన గొర్రెలు మేకలుగా ఉంటారు. అబ్బాయి అటు ఇటు నిలబెడతాను, నేను కరెక్ట్గా కూర్చుంటాను. కాబట్టి నేను చెప్పి విన్నటువంటి పరిస్థితిని కూడా గొర్రెలు మేకవుతాయి, మేలేమో వెళ్ళిపోయి అడవి పక్కన ఉన్నట్టుగా ఏదైనా రకానికి వెళ్ళిపోతాయి, గొర్రెలేమో యాడ్ చేసినట్టు రాజ్యంలోకి వచ్చేస్తాయి. ఫైనల్గా దెబ్బలు ఉంటుంది. మరి ఇటువంటి పరిస్థితిని తప్పించుకోవాలంటే ఏం చేయాలి? తప్పనిసరిగా ఇప్పుడే సరే మీరు వినండి అని అక్కడ ఉన్న ప్రజలకు చెబుతూ, అట్ ద సేమ్ టైం అక్కడ ఉన్న మతాధికారులు ఆయన మీద వేసిన ప్రశ్నలకి అన్నీ కూడా ఆ మాటలు చెప్పుకొచ్చాడండి. వీళ్ళు అడిగిన ప్రశ్నలు ఏంటి? ఏ అధికారం వల్ల చేస్తున్నావు అంటే, కైసరు పన్నించడం న్యాయమా? అది మాట చెప్పలేదండి. కైసరు పన్నించడం న్యాయమా? మరి పునరుద్ధానములో ఎవరికి భార్య అవుద్దామే, తర్వాత ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ ఏది ఇవ్వండి అడిగినాయి. అంటే వీళ్ళు మత బోధకులు వాళ్ళు రాలేదా? అందుకే ఎబ్రీ పత్రికలో మన గురించి కూడా చెప్పిన మాట ఏంటంటే, మీరు కాలమును బట్టి చూస్తే బోధకులుగా ఉండాలి. కానీ పరిస్థితి ఎలా ఉంది తెలుసా? మళ్ళీ వాళ్ళు మారు మనసా, మళ్ళీ మార్పు పొందు, లేకపోతే ఇంకోటి చెయ్యి, నువ్వు మళ్ళీ రా, మార్పు చెందు, మళ్ళీ బాప్తిస్మం పొందు అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. అది హెబ్రీ పత్రిక 5:12 చెప్తున్న మాట. కనుక నేను ముగించడానికి ఇష్టపడుతున్నాను. ఈ మాటలన్నిటి బట్టి మంగళవారం రోజున మరి ఒక ఎడతెరిపి లేనిటువంటి పరిచర్యగా చివరిలో అని చేశాడండి. కానీ చివరిలో ఆ యొక్క ఇశ్రాయేలు బట్టి అక్కడ కూడా బాధపడినట్లుగా మనకు కనబడుతుంది. వాళ్ళ గురించి అని చెప్పినట్లే కనబడుతుంది. చెప్పి లాస్ట్లో అంటాడు 23వ అధ్యాయంలో, మీ దగ్గర నుండి రాజ్యము తొలగించబడిపోయింది. రాజునే మీరు కాదనుకుంటున్నారు కదా, ఆ రాజు లేడు ఏమి లేదు, మా కైసరే రాజు అంటారు ఎదురికి వెళ్ళిన తర్వాత. కనుక ఆ రాజుని చంపేస్తున్నారు కదా. కనుక ఈ లోక సంబంధమైన రాజ్యాలుగా మీరు చూసారు కాదు, భౌతిక సంబంధ రాజ్యం కొరకు వేసి వచ్చాడని ఇట్టి విషయాలన్నీ కూడా ప్రియదైన పిల్లలరా ఇక్కడ మనం తెలుసుకున్న మంగళవారం. కానీ ఈ రోజున మనము కూడా పరిస్థితులను బట్టి ఏదో ప్రశ్నించటం ఏదో కాదు, కానీ ప్రశ్నించి తెలుసుకోవటం మంచిదే, వాస్తవతీతం. కానీ రకరకాలనేది కాకుండా మనం కూడా దేవుని చిత్తాన్ని బట్టి దేవుని బిడ్డలుగా ఉంటూ పరిశీలు శాస్త్రుల వలె ఆ భక్తికి మనకు ఎక్కకుండా, మన భక్తిలో జీవిస్తూ భక్తి మనం ఆశ్రయించకుండా, భక్తిలో శక్తి మనం అనుభవించకుండా, నేను భక్తుడిని, నేను క్రైస్తువుని అనే విషయాలు మనకు ఉండకుండా ఉంటే, అలా కాకుండా ఉండి క్రీస్తును పోలి నడుస్తున్నట్లయితే రేపు రోజున పరలోకంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. ఏదో భక్తులు అనుకుని మన ఇష్టం వచ్చినట్టు అనేక సంఘాల్లో అనేక రకాల వ్యక్తులు చూస్తే తన్నుకుంటారు. అలా కాకుండా ఆ పరిశీలన శాస్త్రి వల్ల ఉంటే ఇదిగో ఆ రాయి వచ్చి మీద పడ్డా తునాతునుకలు అయిపోయే ప్రమాదం. మనం ఉన్నటువంటి భక్తి ఏ రాజ్యానికైతే ప్రయాణం చేస్తుందో ఆ రాజ్యం దక్కకుండా పోతుంది. ఆ దేవుని ద్వారా యుగాల కాలం నరకాగ్నిలో పోయేటువంటి ప్రమాదం ఉంటుంది. మరి ఈ రోజున క్రీస్తును బోలి మరి ఆ విధంగా నడుస్తున్నావా? పరిశీలనలో భక్తిలో ఉన్నటువంటి శక్తిని ఆశ్రయించకుండా నీ జీవితం ఉంటుందా? ఒకసారి ఆలోచించు. ఏదో జరిగిపోయింది, జరగవలసింది ఏంటో తెలియదు. ఒకవేళ మనం తేడాన్ని ఉంటే సరి చేసుకుంటా దేవుడు అవకాశం ఇచ్చేయడం, సరిదిద్దుకుంటే మంచిదని ప్రభుని బట్టి నేను జ్ఞాపకం చేస్తున్నా. సోదరుడా, ఇంకా నువ్వు క్రీస్తు ప్రభుని రక్షకునికి అంగీకరించకపోతే అది ప్రమాద స్థితి. ఇప్పుడే క్రీస్తుని సొంత రక్షణకి అంగీకరించి ఆ పాప శిక్షను తప్పించబడి నీ బ్రతుకు నెమ్మది కలిగి ఉంటే ధన్యకరం. రక్షణ పొందిన మనము క్రీస్తుని పోలి నడకపోతే మరింత సంకటమని గుర్తెరిగి సరిదిద్దుకునే అవకాశం కూడా దేవుడు ఇచ్చేయడం గుర్తెరిగి సరిదిద్దుకుందాం. అట్టి కృప దేవుడు మనకి అందరికీ వాళ్ళని కోరుకుంటూ ఈ మాట ముగిస్తున్నాం. పరమ తండ్రి, నీకు వందనాలు. చెప్పడం మాటలో పరమార్థం నీ పిల్లలు మేము గమనించి ముందుకు సాగటానికి సహాయం చేసి మీరు మహిమ పొందమని, వినినది ఏది వ్యర్థమని తలంచక తండ్రి అర్థం చేసుకునే ఆత్మ తోడ్పట్టమని, మరోసారి కలుసుకుంటూ మీ చిత్తమైతే అంతవరకు కృప చూపమని యేసు నామమున